సో, మనకి టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఆల్రెడీ చెప్పాను. కొంతమంది మన వాళ్ళు ఏంటంటే కొన్ని క్వెషన్స్, డౌట్‌లనేవి ఇలా స్క్రీన్‌షాట్లు తీసి పెడుతున్నారు. సో, వన్ ఆఫ్ ద సబ్‌స్క్రైబర్ మనకి ఈ ఫోటో టెలిగ్రామ్ ఛానల్‌లో పెట్టారు. సో, అయితే నాకు క్వెషన్ నచ్చింది. సో, మనకి టైం కుదురుతుంది కాబట్టి నాకు దీని మీద నేను కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి క్వెషన్‌ని ఎలా సింపుల్‌గా సాల్వ్ చేయాలో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో, హోప్ యూ లైక్ ఇట్. సో, అయితే ఇక్కడ క్వెషన్ ఏమడుగుతున్నాడో ఫస్ట్ చూద్దాం మనం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ అట్ ఏ సెర్టైన్ అంటే సమ్ అంటున్నాడంటే ప్రిన్సిపల్ ఏంటో చెప్పట్లేదు. సెర్టైన్ రేట్ పర్ యానం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చెప్పట్లేదు. యాన్యువల్లీ ఫర్ 2 ఇయర్స్ అంటే 2 సంవత్సరాల కంటే టైం చెప్పాడు. అయితే 2 సంవత్సరాల కంట చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కంట 832 రూపీస్ అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంట. సింపుల్ ఇంట్రెస్ట్ అంట ఆన్ ది సేమ్ సమ్ అంటే ప్రిన్సిపల్ కూడా సేమే, పీరియడ్ కూడా సేమే, అంటే పీరియడ్ కూడా 2 సంవత్సరాలే అండ్ సేమ్ సమ్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేమ్ వడ్డీ మాట రెండిట్లకిని. అయితే 800 వచ్చిందంట 2 సంవత్సరాలకని. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ చాలా అంటే చాలా ఈజీ. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క అమౌంట్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వడ్డీ 100 రూపాయలు అనుకోండి, 100 యాడ్ అవుతూ వెళ్తుంది కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 800 అంటే అప్పుడు 1 సంవత్సరానికి ఎంత అవుతున్నట్లు? అది 400 కదా అవుతున్నట్లు. అంతే కదా, 1 సంవత్సరానికి 400 కదా అవుతుంది. ఇక్కడ చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ 32 రూపాయలు అంతేకనా, 32 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఈ 32 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఈ 1 ఇయర్కి వడ్డీ ఎంత వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్లో? ఎందుకంటే వడ్డీ సేమ్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని వడ్డీ సేమే, సింపుల్ ఇంట్రెస్ట్లోని వడ్డీ సేమే. అంటే ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ చూడడం ఈజీయే కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 32 డివైడెడ్ బై 400 ఇంటూ 100 చేశాను అనుకోండి, 2 zeros క్యాన్సిల్, 4 1s are 4 8s are, అంటే నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% వచ్చింది. అంతేనండి, ఇక్కడతో సమ్ అయిపోద్ది ఈజీగా. వాడు ఏమడుగుతున్నాడు? ఇదే అమౌంట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years అన్నాడు. మీకు ఎప్పుడైనా చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, మీకు కొన్ని కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years అనుకోండి 21 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 years అనుకోండి 331 గుర్తుపెట్టుకోండి. అంటే 331 మాట కోడ్. ఎందుకు సార్ ఈ కోడ్ అంటే యాక్చువల్గా ఈ కోడ్ వల్ల మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8% వచ్చింది. 8% అంటే 2 సంవత్సరాలు కదా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అంటే టోటల్గా 2 సంవత్సరాల కంటే 8%, టోటల్గా 16% సింపుల్ ఇంట్రెస్ట్. అంతే కదా, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే 1 సంవత్సరానికి 8% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి ఏమవుద్ది? 8 2s are 16% అవుద్ది. మరి ఆ 16% కదా మనకి ఇక్కడ 800 అని ఇచ్చాడు. అంటే నువ్వు చెప్పు, 16% 800 అయితే 100% ఎంత అవుతుంది? 16 5s are 80 కదా. అంటే 100% ఎంత అవుతుంది చెప్పు అప్పుడు? 5000 కదా. మరి ఇదే కదా ప్రిన్సిపల్ అంటే. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను? 3 సంవత్సరాలకు అడుగుతున్నాడు, డిఫరెన్స్ ఎంతకు అడుగుతున్నాడు? 3 yearsకి అడుగుతున్నాడు. 3 years కోడ్ ఏం చెప్పాను? 331. ఓకేనా? ఏం చెప్పాను? 331. సో ప్రిన్సిపల్ ఎంత వచ్చింది నీకు? 5000 వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 8% వచ్చింది. అంతే. ఈ 5000 ఇంటూ 8/100 చేయి. 8/100, 8% అంటే 8/100 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేయి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 8 5s are 40 అంటే 400. దీంతో మనకు పెద్ద పని లేదు. ఇప్పుడు ఈ వచ్చిన 400ని మళ్ళీ 8% ఎంత చూడు, 400 ఆఫ్ 8%. పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 8 4s are 32 రాసుకో. మళ్ళీ ఈ 32లోని 8% ఎంతో చూడు. ఇప్పుడు 10%, ఇప్పుడు యాక్చువల్గా ఇది 100%, 1% అంటే 0.32 ఇంటూ 8, 8 2s are 16, 8 3s are 24, 25, 2.56, 2.56 అంతే. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ అన్నాను కదా, ఏంటంటే అసలు కాన్సెప్ట్ నేను 2 yearsకి అయితే 21, 3 yearsకి అయితే 331 కదా. ఇందులో ఫస్ట్ పార్ట్ అనేది మనకి క్యాన్సిలేషన్ చేస్తే ఈ మిగిలిన పార్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఉండే డిఫరెన్స్ అన్నమాట. ఈ ఫస్ట్ పార్ట్ అయితే సార్ ఈ టోటల్గా కలిపేస్తే ఇప్పుడు ఇవన్నీ కలిపిస్తాం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మల్టిప్లై చేసి ఇక్కడ రాసి కలిపిస్తాం అనుకో, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే లేకుండా ఓన్లీ సింగిల్ది చూసామనుకో, ఇదేంటనుకున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండు వచ్చేసరికి ఏంటనుకున్నాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఉండే డిఫరెన్స్ మాట. సో ఆ విధంగా మాట. సో మనకేం కావాలి? వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగాడు కాబట్టి మొదటది నాకు అవసరం లేదు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను డీటెయిల్గా ఇంత లేట్గా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు చూడండి 3 2s are 6, 3 3s are 9, 96 కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే కదా, ప్లస్
1 ఇంటూ 2.56 ఎంత అవుతుంది? 2.56 కదా. ఇప్పుడు 96 ప్లస్ 2.56 ఎంత అవుతుంది? 98.56. ఓకేనా. సో ఇది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్ యాప్లో కానీ మీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలన్నా లేదంటే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీరు టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉంటుంది మనకి, డిస్కషన్ గ్రూపు, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏం ఉన్నా నేను చెప్పినా చెప్పకపోయినా చాలామంది సూపర్గా చదివిన వాళ్ళు ఉన్నారు అండ్ సూపర్గా చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ టైం కుదిరితే నేను కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాను ఏమైనా డౌట్స్ ఉన్నా. ఓకేనా. ఐ హోప్ మీకు కాంపౌండ్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం 2 years 3 years అడుగుతాడు. సో కోడ్ గుర్తుపెట్టుకోండి 21331. సో ఎప్పుడైనా వీలైతే సో ఇంకా డెప్త్గా మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.